హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, హలో అందరికీ. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను సో ఇది వచ్చి ఒక సబ్స్క్రైబర్ అండి. ఇప్పటికే 2 to 3 టైమ్స్ మెసేజ్ చేసేసారు. పాపం ఆవిడ చూపించమంటున్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా కుదరట్లేదు అని అంటున్నారు అనమాట. బ్లౌజెస్ అంటే ఆవిడ ఎవరు కటింగ్ చూస్ చేశారో నాకు తెలియదు, కానీ ఆవిడకి బ్లౌజ్ కుదరట్లేదండి. నా ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఉంది, బాగుందని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ప్లీజ్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్స్తోనే చాలా మటుకు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బూస్టింగ్ ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, సో ఆవిడవి మెజర్మెంట్స్ వచ్చి బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ అండ్ అప్పర్ చెస్ట్ 36, లోయర్ చెస్ట్ 40 అండ్ వెస్ట్ వచ్చి 27, ఆర్మ్ రౌండ్ వచ్చి 15 అండి. అండ్ హ్యాండ్ లెంత్ 9 అండ్ హ్యాండ్ రౌండ్ 5.3. ఓకే, ఈ విధమైన మెజర్మెంట్స్ ఆవిడదనమాట. సో ఈ మెజర్మెంట్స్ త్రూ నాకు ఆవిడ బ్లౌజ్ చూపించమన్నారు. ఓకే, సో ఈ రకంగా మనకి మెజర్మెంట్స్ అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ ఆల్. అండ్ ఫ్రంట్ నెక్ 6 అండ్ బ్యాక్ నెక్ 8. మేడం ఇది 6.5 కూడా బాగుంటుందండి. ఓకే, మనకి సో 36 చెస్ట్ వాళ్ళకి 6.5 ఈజీగా నెక్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో టెన్షన్ ఏం లేదు, వరి ఏమి లేదు. అయితే ముందుగా మనం ఒక లైన్ ఇక్కడ వేసేసుకుందాము. చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పేస్తానండి నేను మీకు. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాము. ఈ లైన్ ఇదేంటంటే ఇక్కడ మనకు కుట్టు పడుతుంది, ఇది వచ్చి మార్జిన్ అనమాట. ఓకే, కుట్టేయాల్సింది ఈ లైన్ మీదే కుట్టు వేస్తాం. సో క్లాత్ మీద కూడా ఈ విధంగానే మీరు మార్క్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇది వచ్చి బిగినర్స్కి మాత్రమేనండి. ఇక్కడ నుంచి 14 ఇంచెస్ ఇలా పైకి వేసేసుకోండి మార్క్. ఓకే, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఒక 14 వేసేసుకోండి. ఓకే, ఈ మెజర్మెంట్స్తో ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాము. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, ఇది వచ్చి ఎగ్జాక్ట్ బ్లౌజ్ లెంత్ అనమాట. ఓకే, ఈ లైను ఎగ్జాక్ట్ బ్లౌజ్ లైన్. ఇది వచ్చి ఖర్చుది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మనం వేసేసుకోవాలి. ఇది కూడా ఖర్చుకు అనమాట. అంటే ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది, ఈ క్లాత్ వదిలేస్తాం అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెస్ట్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 6.75. ఓకే, 6.75కి ఒకటి యాడ్ చేయాలి, ఒక 1 ఇంచ్ ప్లస్ చేయాలి, అప్పుడు 7.75. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్. ఓకే, ఇది వచ్చి 6.75 ప్లస్ 1 ఇక్కడ నుంచి ఇక్కడికి సీమ్ అలౌన్స్. ఓకే, తర్వాత ఈ కస్టమర్కి షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ అండి. 5 ఒక 1/2 ఇంచు ఖర్చుకి. సో ఇక్కడ ఈ లైన్ వదిలేసి ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఇదే విధంగా కింద 5 ఇంచెస్. ఇక్కడ ఎంత 5 వస్తుందో షోల్డర్, ఆర్మ్ డౌన్ కూడా 5 వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసేసుకుందాం ఒకటి. తర్వాత ఇక్కడ 5.3 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5.3 తీసుకున్నాం. ఓకే, ఇది 5 ఒక 1/2 ఇంచు, అదే 5 1/2 ఇంచుకి ఒక లైన్ వేసేసుకున్నాను. ఓకే, ఈ విధంగా. అండ్ 36 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంచెస్. ఇక్కడ నుంచి అప్పర్ చెస్ట్ లైన్ అనమాట, దీన్ని అప్పర్ చెస్ట్ లైన్ అంటారు. ఒక 9 ఇంచెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోండి.
ఇది ఇది నా అలవాటు అండి. ఓకే, చాలామంది ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 50 పాయింట్స్ పెట్టుకొని ఈ విధంగా కూడా లైన్ ఇస్తారు. కానీ నా అలవాటు ఇది. సో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ప్లీజ్. నా బ్లౌజ్ ఎలా అనిపించింది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకే, ఒకవేళ మీరు స్టిచ్ చేసుకున్నా కూడా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఓకే, ఇది నా ఐడియా అండి. నాకు నేర్పించిన మాస్టర్ గారు ఇలా నేర్పించారనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఒక చిన్న లైన్ ఇచ్చేయండి ఇలా. ఓకే, మనకి ఆర్మ్ రౌండ్ 15 డివైడెడ్ బై 2 అంటే ఎంత రావాలి? 7.5. సో ఇప్పుడు మనకి ఇది 7.5 వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 7.5 వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి 7.5 వచ్చేసింది. ఇక్కడ ఎడిట్ చేయడం డిలీట్ చేయడం వీడియో అనేది జరగనే లేదు, మీరు చూస్తున్నారు. ఓకే, నా కటింగ్ ఇలా ఎగ్జాక్ట్గా మీరు పెట్టుకున్న వెంటనే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్మ్ రౌండ్ అనేది మీరు చూసుకున్న దాంట్లో 50% అంటే సగం ఎగ్జాక్ట్గా వస్తేనే మీకు ఇక్కడ హ్యాండ్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు పైకి పెట్టేసి ఇలా కిందకి పెట్టేసి ఆ తర్వాత ఇట్లా కర్వ్ లైన్ ఇచ్చి సెట్ కాకపోతే మళ్ళీ అటు జరిపి ఇటు జరిపి అలా చెయ్యకండి. ఎప్పుడు ఎగ్జాక్ట్గా మీరు షోల్డర్ ఎంత తీసుకున్నారో అదే విధంగా డౌన్ కూడా అంతే తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచు ఖర్చుకి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఈ 1/2 ఇంచు ఖర్చుకు. అది మీరు ఖచ్చితంగా ఈ పాయింట్లు నేను ఎక్కడెక్కడ ఎలా తీసానో ఆ పాయింట్లు మీరు క్యాచ్ చేయండి. సో చూసారు కదా, ఒక గీత గీయడం కానీ తుడపడం కానీ జరపడం కానీ మనం చేయలేదు. మీరు ఇప్పుడు చూశారు ఎగ్జాక్ట్గా 7.5 అనేది. చూడండి టేపు ఇది వదిలేయాలి, ఇక్కడ వదిలేసి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఈ విధంగా ఇలా పట్టుకొని ఈ విధంగా చెక్ చేస్తే 7.5 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని డెడికేషన్ ముఖ్యమండి. ఎలా కట్ చేసాము, నేను ఎలా చేశాను అనేది కరెక్ట్ క్యాచ్ చేసుకోండి మీరు. ఓకే, ఇది వచ్చి ఓన్లీ ఫర్ బిగినర్స్ అండి. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి, మీ సబ్స్క్రిప్షన్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసేసుకోండి. అండ్ అదేవిధంగా కింద 1.5 సీమ్ అలౌన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 సీమ్ అలౌన్స్ ఎగ్జాక్ట్గా తీసేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మార్క్ ఒకటి వేసేసుకుందాము. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా అడగండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికైనా కటింగ్ కావాలంటే బ్లౌజు చెస్ట్ సైజు వెస్ట్ సైజు అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్ ఈ విధంగా మీ మెజర్మెంట్స్ ఇస్తే నేను పేపర్ కట్ చేసుకొని నేను మీకు పార్సల్ అనేది పంపిస్తానండి. డెఫినెట్గా మీరేం వరీ అవ్వద్దు. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, షోల్డర్ అయిపోయింది, ఆర్మ్ అయిపోయింది, అండ్ చెస్ట్ అయిపోయింది, వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్ తీసుకుందాం. నెక్ వచ్చి ఒక 2.2 ఇంచెస్ తీసుకుందాము, ఎందుకంటే 5 ఇంచెస్ ఉంది. సో ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇక్కడ బ్రాడ్ అనేది మీ ఇష్టానుసారంగా ఉంటుంది. ఓకే, సపోజ్ ఇక్కడ బ్రాడ్ ఇక్కడ ఇంత వద్దు ప్లస్ ఇక్కడ ఒక డీప్ నెక్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ లైన్ని ఇక్కడికి కూడా ఇలా ఈ లైన్ని ఇలా తీసుకురండి. అప్పుడు ఇక్కడ 9 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇట్లా వైడ్ అనేది అయిపోదు అనమాట. ఇది వచ్చి ఇవిడ 8 ఇంచెసే అడిగారు కాబట్టి సో ఈ రకమైన క్యాలిక్యులేషన్తో ఈ బ్లౌజు సరిపోతుంది. ఓకే, సపోజ్ 9, 10, 11 అడిగిన వాళ్ళకి ఇక్కడ నెంబర్స్ తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 5 తీసుకున్నాము, 5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, అలాంటప్పుడు మనం 5 తీసుకుంటాం. సపోజ్ 9 వస్తాయి నెక్, 9 కానీ 10 కానీ 11 కానీ, అప్పుడు 5 అన్నప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 4.5 వస్తుంది. 5 ఒక 1/2 ఇంచు ఖర్చులకు అనమాట. ఈ విధంగా మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా మటుకు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాము, 2.2. అండ్ ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఇలా 8 తీసుకుంటే ఎంత వచ్చిందో చూసుకుందాము. అండ్ స్ట్రైట్ తీసుకుంటే ఎంత వచ్చిందో చూసుకుందాం. చూసారా, స్ట్రైట్కి అండ్ క్రాస్కి ఒక 1/2 ఇంచ్ మళ్ళీ వేరియేషన్ వచ్చింది. సో నా ఉద్దేశం ప్రకారం ఈ కస్టమర్కి ఈ స్ట్రైట్ 8 బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే,
సో ఇక్కడ 2.2 తీసుకున్నందుకు ఇక్కడ 3.2 ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉండి ఇదే తక్కువ ఇక్కడ ఇలా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇలా జరిగినప్పుడు బ్లౌజు నెక్ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ముడతలు వచ్చేసి అసహ్యంగా కనిపిస్తుంది బ్లౌజ్. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పైన దానికి కింద దానికి 0.75 నుంచి 1, 1.2, 1.3, 1.4, 1.5 ఈ 1.5 ఇంచ్ వరకు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా అండి, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఒక లైన్ వేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకుందాం. ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ ఫ్రెంచ్ స్టైల్ ఉంటుంది కదండి అందరి దగ్గర, బిగినర్స్ మీరు కూడా కొనుక్కోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. ఎందుకంటే నేనైతే గీసేస్తాను, ఇక్కడ కూడా లైన్ మీరు చూశారు డైరెక్ట్గా వేసేసాను. ఈ లైన్ కూడా ఇది పెట్టి ఎందుకు వేసానంటే మీరు నేర్చుకోవడానికి కోసమనే వేస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇట్లా వేసేయగలను లైన్ ఇలాగా, కానీ మీకోసం యూజ్ చేస్తున్నాను ఈ స్కేల్ కూడా. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అంతే, వేరేది ఏం లేదు. ఈ విధంగా ఓకే, ఈ విధంగా చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చింది, ఇక్కడ ఇట్లా బ్రాడ్ వచ్చింది, ఇక్కడ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇది బ్లౌజ్ కుట్టినప్పుడు మీకు ఇలా నీట్గా డీప్ యూ కింద కూర్చుంటుంది అనమాట బ్లౌజ్. ఈ విధంగా డీప్ యూ లాగా కూర్చుంటుంది ఈ విధంగా. సో ఇక్కడ ఇది 3.2, 2.2, 3.2, లెంత్ వచ్చి 8. ఓకే, ఈ లెంత్ వచ్చి మనకి 8 అనమాట. ఇది వచ్చి 5, ఆర్మ్ రౌండ్ వచ్చి 7.5, టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చి 7.5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఇంచెస్. ఇది మీరు కౌంట్లోకి రాదు, ఇది కూడా కౌంట్లోకి రాదు. ఓకే, సో ఈ విధంగా నెక్ అనేది కూర్చుంటుంది. మీకు ఆ నెక్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, అండ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్కడ కానీ మీకు ఎలా ఎగుడు దిగుడులు రాకుండా, ఇక్కడ ఎక్కడ ఒగ్గులు లేకుండా కనిపిస్తుందా మీకు? ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ రకంగా నీట్గా మీకు ఆమ్ అనేది కూర్చుంటుంది అనమాట, ఇట్లా నీట్గా చూసారా. సో నెక్ కూడా మీకు ఈ విధంగా వస్తుంది. సో చూడండి ఇట్లా కింద ఇలా నీట్గా ఈ బ్రాడ్ ఇలా ఓకే, ఇలా నీట్గా వస్తుంది అనమాట. నెక్ చాలా నీట్గా చాలా బ్రాడ్గా, అండ్ ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉబ్బులు ఉండవు. చూసారా, ఇలా పెట్టగానే మీకు తెలుస్తుంది ఎంత నీట్గా కూర్చుందో ఈ బ్లౌజ్ అనేది. అండ్ షేప్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ సైజుని బట్టి మనం తీసుకుంటాం. ఇక్కడ నా దాంట్లో ఇక్కడ సైజుని బట్టి ఈ క్యాలిక్యులేషన్లో ఈ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా షేప్ ఈ క్యాలిక్యులేషనే వస్తుంది. ఈ అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి ఉన్న వేరియేషన్ ఇది. ఓకే, సో ఈ రకంగా నేను ఇలా బ్లౌజ్కి డిజైన్ చేయించడం జరిగిందండి. ఇది వచ్చి ఎల్లో కలర్ శారీ, మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ. సో ఈ కలర్ అనమాట శారీ. ఈ కలర్ శారీ మీదకి నేను ఈ విధంగా డిజైన్ అనేది చేయించుకున్నాను. ఓకే, ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను. ఈ వర్క్ వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను నేను మీకు. ఈ విధంగా ఫ్రంట్ వచ్చి ఈ నెక్ ఇచ్చాను. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ ప్లెయిన్ వదిలేస్తే బాగోదు కదండి, అందుకని ఒక చిన్న పైపింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ డిజైన్ వచ్చి ఇక్కడ పైపింగ్ వచ్చి, చాలామంది ఇక్కడ పైపింగ్ కూడా ఇవ్వకుండా వదిలేస్తారు. ఇక్కడ కొంగు పెట్టేస్తారు కదా ఏం కనిపిస్తుందని. కానీ నాకు అట్లా కస్టమర్స్కి ఎప్పుడూ కుట్టలేదు. వాళ్ళు నెక్స్ట్ కుట్టించుకోవడానికి మన దగ్గరికి మళ్ళీ రావాలి. అండ్ మోర్ ఓవర్ మనం బ్లౌజ్ వేసుకున్న మన ఫ్రెండ్స్కి చూపించుకున్న చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. నా ఒపీనియన్ అది. ఓకే, అయితే దీని స్టోరీ ఏంటంటే ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో. ఓకే, ఇదే మస్టర్డ్ ఎల్లో నేను ఇక్కడ వేయించుకోవాలి లెక్క ప్రకారం. నేను ఎందుకు వేయించుకోలేదంటే ఈ బార్డర్ కలర్ ఎలాగుందో అదే కలర్ నేను ఇక్కడ ఇచ్చాను. ఎందుకంటే సపోజ్ నేను ఈ మస్టర్డ్ ఎల్లో కాకుండా నేను పింక్ కట్టొచ్చు, హాఫ్ వైట్ కట్టొచ్చు, అండ్ మంచి డిఫరెంట్ లైట్ కలర్స్ కట్టొచ్చు. ఇదే ఎల్లో వేయించాను అనుకోండి, దీని మీదకే కట్టుకోవాలి, లేకపోతే ఇంకో ఎల్లో ఏదైనా కాంబినేషన్ ఉంటే కట్టుకోవాలి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇదే బార్డర్ కలర్ నేను ఎందుకు ఇచ్చానంటే ఏ కలర్ శారీస్ మీదకైనా ఈ బ్లౌజ్ అని మ్యాచ్ చేయొచ్చు. మీకు నా ఒపీనియన్ ఎలా ఉందో, నా ఐడియాస్ ఎలా ఉన్నాయో
ప్లీజ్ మీ వర్డ్స్లో చెప్పండి. ఓకే, ఈ విధంగా చేయించుకున్నాను. ఓకే, శారీ వచ్చి ఇది ఇలా ఈ విధంగా చేయించాను. సో బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను మేడం నేను. ఓకే, నేను ఈ సబ్స్క్రైబ్ని చాలా 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 ఇష్టపడుతున్నానండి. ఆవిడ పాపం 1-2 సార్లు నన్ను అడగడం జరిగింది. సో ఆవిడ నా ఫ్యాను, నేను ఆవిడ ఫ్యాను అయిపోయామండి. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలు, ఇంతకు మించి నాకు కాంప్లిమెంటరీ అవసరం లేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ విధంగానైనా వీడియో చేసి నేను మీకు బ్లౌజ్ చూపిస్తున్నందుకు. ఓకేనా అండి? సో ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నానండి, ముందుగానే మీరు నెక్ కట్ చేసుకోకండి, అలా ఉంచేసుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముందుగానే నెక్ కట్ చేస్తే మళ్ళీ సపోజ్ మీరు ఎప్పుడైనా వేరే డిజైన్ పెట్టుకోవాలని సపోజ్ మనసు మార్చుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమైపోద్దంటే ఆల్రెడీ మనం నెక్ కట్ చేసేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ వేరే చేసేది ఏమీ ఉండదు. అందుకే నా ఐడియా ప్రకారంగా నేను ఎప్పుడు ముందుగానే అంటే ఫస్ట్ చూపించి ఏమైనా గీసేసుకున్న తర్వాత నెక్ అనేది ఎప్పుడూ నేను కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ నెక్ కట్ చేసేసామనుకోండి, సపోజ్ మన ఒపీనియన్ మారొచ్చు. ఓకే, ఒపీనియన్ మారొచ్చు. ఈ నెక్ కాదు, అరే ఈ నెక్ బాగుంది కదా, వేరే నెక్ బాగుంది కదా, అదైతే బాగుండు కదా అని మనం ఆలోచించేస్తాం. అప్పుడు ఈ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. నా ఒపీనియన్ ప్రకారం ఏం చేస్తానంటే వీల్ మార్క్ తీసుకొని ఇలా లైన్ పెట్టేస్తాను. ముందుగానే వేసేసి ఈ నెక్ అనేది కట్ చేయను, అలా వదిలేస్తాను. నా సపోజ్ ఎప్పుడో ఒకసారి మనకు ఒపీనియన్ మారిపోద్ది, అదంతా గీసేసుకున్న తర్వాత కుట్టేటప్పుడైనా అరే ఈ నెక్ కదా, ఆ నెక్ అంతే బాగుండదు అనిపిస్తుంది. అందుకనే ఇది వదిలేయండి. నా ఒపీనియన్ ప్రకారం నా స్టైల్ ప్రకారం మీరు వదిలేయండి. ముందు అన్నీ కట్ చేసేసుకోండి. ఈ నెక్ గురించి మళ్ళీ ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు నెక్ మార్చుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చి పార్ట్ 2లో చెప్తానండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.